Hi, hello, viewers. Welcome to NTV Sports. This is Tarak. Valleru Developers presents IPL 2024 Expert Analysis, powered by My Doctor Pain Relief Products and gift partner Big C. Hi, Ravi garu. Welcome to an expert analysis from NTV Sports regarding this IPL 2024. యాక్చువల్గా బీయింగ్ ఏ స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ స్పోర్ట్స్ రిపోర్టర్ మీరు అందరూ చూస్తూనే ఉంటారు. మనకు ఐపీఎల్ అనగానే ఒక సంబరం అనమాట. యాక్చువల్గా క్రికెట్ అమ్మాలంటే ఎంత క్రికెట్ చూసినా కూడా ఐపీఎల్ అనేది ఇప్పుడు కూడా స్పెషల్. ఎందుకంటే మన దేశంలో అందరూ వచ్చి ఇక్కడ ఆడడం అనేది ఒక స్పెషల్ ఇది. సో ప్లస్ ఈసారి చూసుకుంటే కనుక ఫస్ట్ మ్యాచ్ ఒక రసవత్తరమైన మ్యాచ్, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ జరుగుతుంది కదా. సో ఈ మ్యాచ్ని చూసుకున్నా సరే సిఎస్కేలో ప్లస్ చెన్నైలో జరుగుతుంది. సిఎస్కేలో చూసుకుంటే చాలా కొత్త ఫేసెస్ వచ్చినాయి. అసలు లాస్ట్ ఇయర్ ఛాంపియన్గా ఉన్న జట్టుకు ఈ చేరికలతో అసలు ఈసారి కూడా కప్పు వాళ్ళదే అనేంతగా ఉంది కదా. సో ఈ మ్యాచ్ని మనం ఎలా చూడొచ్చు అసలు? జనరల్గా మనం వరల్డ్ కప్ మ్యాచెస్ కానీ, T20 టోర్నీలు కానీ, లేకపోతే టెస్ట్ సిరీస్లు కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఐపీఎల్ అంతా ఒక ఎత్తు. మనం అన్ని పండగల్లో దసరాను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకు వచ్చేసి సంక్రాంతి, వీటిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం. క్రికెట్ ఫ్యాన్స్కి వచ్చేసి ఐపీఎల్ మాత్రం ఒక పెద్ద ఫెస్టివల్ మాదిరిగానే. సో దట్టు ఈ సీజన్లో ఇందాక మీరు అన్నట్టుగా రెండు బిగ్ టీమ్స్ మధ్య, అటు చెన్నై, బెంగళూరు మధ్య టీం, అందులోనూ ధోని వర్సెస్ కోహ్లీగా ఈ మ్యాచ్ను చూస్తారు. అన్ఫార్చునేట్లీ కొద్దిసేపటి క్రితమే మనకు తెలిసింది ఏంటంటే ధోని కెప్టెన్స్ నుంచి తప్పుకున్నా కూడా ధోని అంటేనే కంప్లీట్గా చెన్నైని ఓన్ చేసుకుంటారు. ధోని ఆడినా ఆడకపోయినా. ఈవెన్ ధోని ఈ మ్యాచ్లో ఉంటాడా లేదా అనే క్లారిటీ కూడా ఇవ్వట్లేరు. ఒక మెంటర్గా ఉంటాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈవెన్ ధోని ఆడకపోయి మెంటర్గా ఉన్నా సరే చెన్నైను కంప్లీట్గా ధోనికి ఓన్ చేసుకుంటారు. కాబట్టి రేపు జరగబోయే బిగ్ ఫైట్ అటు ధోని వర్సెస్ కోహ్లీ మాదిరిగానే ఉంటుంది. దట్టు ఆర్సీబీ ఎప్పుడు ఈ సాల కప్ నమ్దే నమ్దే అని అంటారు, కానీ ఆ పదాన్ని కూడా మార్చేసింది స్మృతి. నమ్దే కాదు మనదే అని చెప్పేసి కూడా తను చెప్పేసి సో తీసుకొచ్చింది కూడా. అదే ఫార్మాట్ ని కూడా ఇప్పుడు ఆర్సీబీ ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అందులోనూ ఛాంపియన్ గా ఉన్నటువంటి చెన్నై డిఫెండింగ్ ఛాంపియన్ గా కూడా ఆర్సీబీకి ఉంది. కాబట్టి రెండింటి మధ్య బిగ్ ఫైట్ అయితే మనం చూడబోతున్నాం. మీరు అన్నారు అదే, అంటే యాక్చువల్గా ధోని ఈ ఇయరే కాదు వచ్చే సంవత్సరం కూడా ఆడే సంకేతాలు ఉన్నాయన్నారు. బట్ ఇప్పుడు మీరు చూస్తే అన్ఫార్చునేట్లీ ఉండకపోవచ్చు అనే ఇది కూడా ఉంది. అయితే లాస్ట్ టైము అంటే గత కొన్ని రోజుల క్రితం స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు పెట్టిన కాంక్లేవ్లో కూడా చెప్పింది, ఎంఎస్కే ప్రసాద్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒకవేళ నెక్స్ట్ చాయిస్ ఎవరంటే కనుక అందరూ కూడా రుతురాజ్ గైక్వాడ్ పేరు ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. ఎందుకంటే ఇండియన్ కూడా లీడ్ చేస్తున్నాడు కదా ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అని చెప్పి. సో ఒకవేళ ధోని కాకపోతే కనుక ఎవరో వచ్చి ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్కి. ఎందుకంటే అటు సీనియర్స్ చెప్పడం కాదు, ఈవెన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ధోని కాకపోతే ఎవరిని మీరు సజెస్ట్ చేస్తారు అంటే ఒక సీనియర్ ప్లేయర్గా ఉన్నాడు, అందులోనూ ఓపెనర్గా రాణిస్తున్నాడు. ఈవెన్ లాస్ట్ చెన్నైను ఫైనల్ దాకా తీసుకురావడంలో కూడా రుతురాజ్ గైక్వాడ్ది చాలా క్రూషియల్ రోల్ ఉంది. ఎందుకంటే తను కంప్లీట్ కెరీర్ అయిపోతుంది, అవసరమా రుతురాజ్ చెన్నైకి టీంకు అనుకునేటువంటి టైంలో ప్రతి మ్యాచ్లోనూ తను అదరగొట్టాడు. ఈవెన్ ఫస్ట్ నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చాడు. ఈవెన్ ఓపెనింగ్కి కూడా ఈయన కరెక్ట్ అనే పేరును కూడా సంపాదించుకున్నాడు. ఇండియన్ టీంలో కూడా ఆడినటువంటి అనుభవం ఉంది తనకు, చాలా సీనియర్ ప్లేయర్. ఇప్పుడున్నటువంటి చెన్నై టీంలో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. అటు యంగ్స్టర్స్ను కలుపుకొని వెళ్తూ సీనియర్ ఫారిన్ ప్లేయర్స్ను కూడా కలుపుకొని వెళ్తూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రతి టీంకి ఫారిన్ ప్లేయర్ను మనం కెప్టెన్గా ఎందుకు పెట్టాలి, ఆల్రెడీ మనం ఇండియన్ ప్లేయర్ అందులో ఆడుతున్నారు కదా అనేటటువంటి విమర్శలు కూడా చాలా వచ్చాయి. సో చెన్నై లాంటి టీంకి ధోని తర్వాత ఎవరు అంటే ఒక ఫారిన్ ప్లేయర్ను పెడితే ఇండియన్స్కి ఆ సత్తా లేదా అనే విమర్శలు కూడా వస్తాయి. సో ధోని కూడా సజెస్ట్ చేసి ఉంటాడు రుతురాజ్ పేరు. ఎలాంటి కామెంట్స్ లేవు. ఈవెన్ చెన్నై ఫ్యాన్స్ కూడా రుతురాజ్ను ఓన్ చేసుకుంటున్నారు. సో అది ఒక మంచి పరిణామం చెన్నైకి. మరి ధోని టీంలో ఉంటాడా లేదా అనే దానిపైన మాత్రం ఇంకా చెన్నై క్లారిటీ ఇవ్వలేదు. అయితే యాక్చువల్గా ఇప్పుడు చాలామంది లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం సిఎస్కే టీం అంచనాలకు మించి రాణించిందని చెప్పొచ్చు. దీపక్ చహార్ లాంటి వ్యక్తిపై అంచనాలు పెట్టుకున్నారు, అతను పెద్దగా రాణించకపోయినా. అంబట్ రాయుడు లాంటి వ్యక్తి అతను పెద్దగా రాణించకపోయినా, బట్ ఎవరి వంతు వాళ్ళ పాత్ర అయితే వాళ్ళు పోషించారు. 20 పరుగులు ఇచ్చి అంబట్ రాయుడు వచ్చినా కూడా ఒక 1 or 2 వికెట్స్ తీసి దీపక్ చహార్ రాంచి ఇలాంతా ఒక టీం కింద గెలిచారు కదా. మరి ఇలాంటి దుర్భేద్యమైన టీంలోకి ఇప్పుడు కొత్తగా రచిన్ రవీంద్ర, వరల్డ్ కప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో డారెల్ మిచెల్, ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. సో మరి దాన్ని అంటే ఇప్పటికే చాలా స్ట్రాంగ్గా ఉన్న టీము మరి ఈ చేరికతో ఎలా వాళ్ళని ఓడించడం అవుతుందా వేరే వాళ్ళకి, ఏ టీంకైనా కూడా? అంటే చెన్నై టీంను ప్రతిసారి ఎలా చూసేవాళ్ళంటే చెన్నై మ్యాచ్ ఈరోజు ఉంది అనే కానీ ఒక సీనియర్ సిటిజన్స్ టీమ్గా చూసేవాళ్ళు. ఒక మురళీ విజయ్ రాగానే అబ్బా వచ్చాడా అని చెప్పి, లేకపోతే ఈవెన్ ధోనిని కూడా ఒక సీనియర్ సిటిజన్ కింద లెక్కేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తే చెన్నైలో చాలా మార్పులు వచ్చాయి. మరి దాని వెనక ధోని ఈవెన్గా తను మెంటర్గా ఉండి నడిపించాలి చెన్నైని అనుకుంటున్నాడేమో, కానీ సరికొత్త మార్పులు అయితే మనం చెన్నైలో చూస్తున్నాం. యంగ్ ప్లేయర్స్కి పెద్దగా అవకాశం ఇవ్వలేదు. ఈవెన్ తీసుకున్నా కూడా ఐపీఎల్లో వాళ్ళని అలాగే బెంచ్కే పరిమితం చేసేవాళ్ళు, సీనియర్స్కి ఎక్కువ. ఈవెన్ బ్రావో
ఏ మ్యాచ్ ఆడకపోయినా సరే బ్రావన్ పెట్టుకునేవాడు, జడేజా కూడా ఒక సీనియర్ పనికొస్తాడు అని చెప్పి వీళ్ళు కూడా అంచనాలకు మించి రాణించేవాళ్ళు. ఏం చేస్తాడులే ఈ టైంలో వచ్చాడు అనుకునేటటువంటి టైంలో బ్రావో అటు బ్యాటింగ్ కానీ బౌలింగ్లో మెరుపులు, ఈవెన్ జడేజా కూడా ఈవెన్ లాస్ట్ ఓవర్లో మనకి ఈవెన్ 20 runs ఉన్న జడేజా క్రీజ్లో ఉంటే హోప్ పెట్టుకోవచ్చు, అలాంటిది ఉండే. కానీ ఈసారి చెన్నైలో సమూలమైనటువంటి మార్పులు జరిగాయి. చాలా మంది యంగ్స్టర్స్కి అవకాశాలు ఇచ్చారు. అందులోనూ అసలు ఇప్పటి వరకు అన్క్యాప్డ్ ప్లేయర్స్కి కూడా ఇచ్చారు. టీమిండియాలో ఈవెన్ టీమిండియాలో ఆడినటువంటి ప్లేయర్స్, Under-14 Under-19 ఆడినటువంటి వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారంటే ఈసారి చెన్నైను మనం చాలా కొత్తగా చూడబోతున్నాం. ఇప్పటివరకు అయితే ఆర్సీబీ చెన్నై అనుకున్నప్పుడు ఒక సీనియర్ సిటిజన్స్, నెక్స్ట్ సీనియర్ సిటిజన్ లెవెల్లో ఆర్సీబీ ఉండేది. ఎందుకంటే కోహ్లీ, అదే డెవిలియర్స్, ఈవెన్ డూప్లిసెస్ వీళ్ళంతా ఉంటాయి. బట్ ఈసారి మాత్రం చెన్నైలో కంప్లీట్గా యంగ్స్టర్స్ ఉంటున్నారు. లక్కీగా మన గుంటూరు కుర్రాడికి కూడా థర్డ్ డౌన్ ఛాన్స్ ఇస్తారు అని కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. అదే కనుక జరిగితే ఒక మంచి హార్డ్ హిట్టర్ కూడా చెన్నైకు ప్లస్ అవుతారు. అయితే కొంచెం గాయాల బెడద ఎక్కువ ఉంది చెన్నైకి అనేది. ఎందుకంటే మనం డెవన్ కాన్వే తీసుకున్నా కానీ ఇటు పక్కన అలాగే మన ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ని లీడ్ చేస్తున్నా, అంటే తెక్షణ కూడా ఫస్ట్ లేదన్నారు, బట్ తెక్షణ వచ్చాడు కదా, పతిరణ కూడా డౌట్ అని చెప్తున్నారు. సో ఒకవేళ బౌలింగ్లో కనుక వాళ్ళిద్దరూ వెళ్ళినా కూడా, అంటే బ్యాట్స్మెన్గా ఉన్న డెవన్ కాన్వే కానీ లేదంటే బౌలర్ అయినా పతిరణ కానీ దూరమైనా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకునే అంత వాళ్ళ మూలాలు వాళ్ళ దగ్గర ఉన్నాయంటారా? ఆ వనరులు వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఖచ్చితంగా. అప్పుడు అంటే రేపు జరగబోయే మ్యాచ్లో అటు చెన్నై ప్రీవియస్ స్టాట్స్ కనుక మనం చూస్తే 80 runsకి కూడా అవుట్ అయినటువంటి లోయెస్ట్ రికార్డు కూడా చెన్నైకి ఉంది, తక్కువ స్కోర్కి. అలాంటి ఒక 120 స్కోర్ను చేసినప్పుడు కూడా చెన్నై డిఫెండ్ చేసుకునేటటువంటి బౌలింగ్ డిపార్ట్మెంట్ చెన్నైతో ఉంది. అంటే అటు వాళ్ళు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ, ఈవెన్ చెన్నై కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు 200+ స్కోర్ చేసే బ్యాటింగ్ లేనప్పుడు కూడా వాళ్ళ సొంతం ఉంది. లేదు ఈవెన్ 120, 130 లోపు ఆల్అవుట్ అయినా కూడా వాళ్ళ దగ్గర బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి దట్ హోమ్ గ్రౌండ్ చెన్నైకి ఫస్ట్ మ్యాచ్, ఆల్రెడీ ఛాంపియన్గా ఉండి ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి వాళ్ళకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ప్రతిదీ వీళ్ళు లీగ్ స్టేజ్లో ఈ సీజన్ మాత్రం ప్రతి ఒక్కరికి క్రూషియల్గా ఉండబోతుంది. ఎందుకంటే ప్లేయర్స్ అందరూ మారారు, కొన్ని టీమ్స్కి కెప్టెన్స్ మారారు, చాలా మంది ఇక్కడ కెప్టెన్గా లీడ్ చేసినటువంటి వాళ్ళు పక్క టీమ్స్కి ప్లేయర్స్గా కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి లీగ్ మ్యాచ్లో ఉన్నటువంటి మార్పులను సెట్ చేసుకోవడానికి దాదాపు ఒక 2 నుంచి 3 మ్యాచ్లు టైం పడుతుంది. అందులోనూ ఒక 4 కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఈసారి, సరికొత్తగా ఐపీఎల్లోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి ఇదంతా ఒక ట్రైనింగ్ సెషన్ అని అనుకోవచ్చు మనం. రేపు ఒక్క మ్యాచ్తోనే మనం అంచనా వేయలేం. రేపు మనం సమీర్ రిజ్వీనో లేకపోతే ఇంకో పర్సన్నో తీసుకొని అరే అవకాశం ఇచ్చారు, అనవసరంగా యంగ్స్టర్కి ఇచ్చారు, ఈ ప్లేస్లో ఒక సీనియర్ ప్లేయర్ను పెట్టి ఉంటే బాగుండేదని మనం ఒక మ్యాచ్తో కూడా రేపు అంచనా వేయలేం. ప్రతిదీ అంటే నాట్ ఓన్లీ చెన్నై, ఆర్సీబీకి కాదు, మిగతా టీమ్స్లో కూడా చాలామంది యంగ్స్టర్స్ యాడ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రతిదీ వీళ్ళకు ఈ లీగ్ స్టేజ్లో ఒక మంచి అనుభవం లాగానే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆర్సీబీని చూసినా కూడా మనం అనుకున్నట్టే ఇంతకుముందు వాళ్ళ స్ట్రాటజీ మారింది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు అంటే ఏదైతే ఉమెన్స్ టీం గెలిచారో WPL ఛాంపియన్స్ కింద ఉన్నారు కదా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే కూడా కోహ్లీ కూడా చాలా రోజుల తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు మనకు కనిపించబోతున్నాడు మ్యాచ్లకి దూరం అయిన తర్వాత కూడా. సో మరి ఆర్సీబీ టీం పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ మెయిన్ బలం అంటే దేని మీద ఫోకస్ చేయొచ్చు అనుకోవచ్చు? ఆర్సీబీది ముందు నుంచి చూసుకుంటే వాళ్ళు ఒక 200+ స్కోర్ కూడా చేస్తారు. బౌలింగ్కి వచ్చేసరికి ఆ 200ని కూడా ఇచ్చేస్తారు. అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే ఒక 220 కొట్టాం కదా అనే కాన్ఫిడెంట్లో ఉండరు. బౌలర్స్ ఈవెన్ అంటే 220 కొట్టాం కదా ఇక తడిగుడ్డ వేసుకోవచ్చు అనేది మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్కి ఉండదు. బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా వీక్. చూస్తేనేమో బౌలర్స్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తారు. కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ కనుక ఈసారి వాళ్ళు పటిష్టం చేసుకునే ప్రయత్నం చేశారు ఆర్సీబీని. అదొకటే వాళ్ళకి డ్రాబ్యాక్. అదే వాళ్ళ బ్యాటింగ్ లైనప్ కనుక చూసుకుంటే ఓపెనర్స్ ఇద్దరే ఈజీగా చేసే సత్తా వాళ్ళకు ఉంటుంది. కానీ ఆర్సీబీ కూడా ఈసారి మారిపోయింది. వాళ్ళకు ఒక వెనక బలమైనటువంటి ప్రెషర్ ఏముందంటే అమ్మాయిలే సాధించారు, మరి మీరు సాధించలేకపోతున్నారు అనేది వాళ్ళ మైండ్లో కూడా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ అంటే వాళ్ళకు ఉండే అవకాశాలు వేరు. ఈవెన్ ఆర్సీబీ అమ్మాయిలు కూడా గెలిచారంటే సెమీఫైనల్ మ్యాచ్ చాలా క్రూషియల్ వాళ్ళకు. సెమీఫైనల్ మ్యాచ్లో వాళ్ళు ఆడిన తీరు చూస్తేనే ఆల్మోస్ట్ అది ఫైనల్ను తలపించింది. అది ఒక మ్యాచే. కానీ ఈవెన్ మెన్ టీంకి వచ్చేసరికి ప్రతిదీ ఫైనల్ మాదిరిగా ఉంటుంది. మనం ప్రతి మ్యాచ్ను చూస్తుంటే చివరి బాల్ వరకు కూడా మనం ఫైనల్ మ్యాచ్ చూస్తున్నామా అనిపిస్తుంటుంది. సో ఆర్సీబీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది ముందు నుంచి. అయితే ఇప్పుడు కెమెరాన్ గ్రీన్ వీళ్ళందరూ చేరుకుని ఆల్రౌండర్ కదా. సో ఇలాంటి వాళ్ళందరూ అంటే తీసుకోవడం వెనక స్ట్రాటజీ ఇదేనా? మరి ఇప్పుడు కొత్త చేరికలతోటి ఆర్సీబీ మీరు అన్నట్టు బౌలింగ్ విభాగం వాళ్ళ వీక్ కాబట్టి ఇప్పుడు కొంతవరకు పటిష్టమైంది అనుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ప్రతిసారి చాలా వీక్. ఈవెన్ కూడా ఈసారి ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం కానీ లేకపోతే కొత్తగా ప్లేయర్స్ని యాడ్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. మిగతా టీమ్స్లో చాలా సమూలమైన మార్పులు చేశారు. మనం ఇందాక అనుకున్నట్టుగా చెన్నైలో అంత సీనియర్ సిటిజన్స్ అని అనుకుంటే దాన్ని
యంగ్ బ్లడ్ని యాడ్ చేశారు. అదే డాడ్స్ ఆర్మీ అనేదాన్ని ఇప్పుడు సన్స్ ఆర్మీ కింద మారింది బేసిక్గా చెప్పాలంటే కొత్త వాళ్ళందరూ. వీళ్ళకు అంటే బౌలింగ్లో ఎక్కడ మనం వీక్ ఉన్నామో వాళ్ళు బౌలర్స్ని యాడ్ చేసుకున్నారు. వాళ్ళు సీనియరా లేకపోతే జూనియరా లేకపోతే అండర్-19 ప్లేయరా అనేది కాకుండా వాళ్ళ స్టాట్స్ ఏ విధంగా ఉన్నాయనే దాన్ని చూసి వాళ్ళు మార్చుకున్నారు. ఈవెన్ వాళ్ళు బెంచ్కుంటారా లేదా తర్వాత మార్పులు. కానీ ఆర్సీబీ మాత్రం ముందు నుంచి బౌలింగ్ డిపార్ట్మెంట్లో చాలా వీక్. అదే సిరాజ్ను కంటిన్యూ చేద్దామని చూస్తున్నారు, లేకపోతే అల్జరీ జోసెఫ్ కానీ లేకపోతే ఫెర్గ్యూసన్. వీళ్ళు ఎక్స్పీరియన్స్ మనకు అవసరం లేదు. T20కి వచ్చేసరికి వాళ్ళు ఎంత బాగా రాణిస్తున్నారు, లేకపోతే ఏ విధంగా వికెట్స్ తీయగలుగుతున్నారు అనేది మనం చూడాలి. సో ఆర్సీబీ మాత్రం ఈసారి మళ్ళీ బౌలింగ్లో వీక్గానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిరాజ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఐపీఎల్లో ఇంప్లిమెంట్ చేసిన కొత్త రూల్ ఏంటంటే ఇంతకుముందు ఒక ఓవర్లో 2 బౌన్సర్లు వేసే అవకాశం ఉండేది, కానీ ఈసారి కొత్త రూల్ను తీసుకొచ్చారు. ఒక బౌలర్ ఎంటైర్ తనకి ఉండేటటువంటి స్పెల్ 4 ఓవర్లలో కూడా 2 బౌన్సర్లకు మించి వేయకూడదు. ఇన్ కేస్ 3వ బౌన్సర్ కనుక వేస్తే ఆ బౌలర్ను తప్పించడమే కాకుండా టీంకు ఎక్స్ట్రా 5 రన్స్ యాడ్ అవుతాయి. ముఖ్యంగా సిరాజ్ తను ఐపీఎల్ ఫార్మాట్లోకి వచ్చేసరికి ఎందుకో బౌన్సర్స్ వేస్తూ ఉంటాడు బలంగా. సో తను ఒక ఓవర్లో 1 or 2 ఇప్పటి వరకు వచ్చేది, కానీ ఎంటైర్ తనకు ఇచ్చినటువంటి 4 ఓవర్లలో 2 బౌన్సర్లకు మించి వేయకూడదు. అంటే సిరాజ్ను ఖచ్చితంగా కోహ్లీ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అదనంగా 5 పరుగులు రావడమే కాకుండా ఆల్రెడీ ఆర్సీబీకి బౌలర్ల లేమి ఉంది. దాంతో సిరాజ్ను కనుక ఫస్ట్ ఒక ఓవర్లోనే 2 బౌన్సర్లు వేసినా, లేకపోతే తనకుండే 2 ఓవర్లలో ఫస్ట్ ఇచ్చినటువంటి స్పెల్లోనే 2 బౌన్సర్లు వేసి పక్కకు పెడితే తన 2 ఓవర్లు వేస్ట్ అవడమే కాకుండా సిరాజ్ అనే ఒక మంచి బౌలర్ను మనం ఆర్సీబీ కోల్పోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే T20లో ఒకరంతా కూడా ఎదురు జట్లు నెగ్గే అవకాశం. ఎగ్జాక్ట్లీ, ఈవెన్ ఉచితంగా 5 రన్స్ బోనస్గా ఇచ్చేస్తాం. అది చాలా కాస్ట్లీ అవుతుంది యాక్చువల్లీ అలాంటి. సో బౌలర్స్ లేని టైంలో ఉన్న బౌలర్స్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి. అల్జరీ జోసెఫ్ మంచిగా రాణిస్తున్నాడు, తను కూడా డీప్ టైంలో కూడా వికెట్స్ తీయగలుగుతూ ఉంటాడు. ఫెర్గ్యూసన్ కూడా క్రూషియల్ టైంలో బ్యాట్ కూడా చేయగలడు. తను లాస్ట్ మినిట్లో బౌలర్ల పైన భారం పడుతుంది. ఒక్కసారిగా మనం టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ కోల్పోయినా కూడా ముఖ్యంగా ఇండియన్ బౌలర్స్ వచ్చే వరకు బ్యాటింగ్ చేయలేరు. కానీ అల్జరీ జోసెఫ్ కానీ లేకపోతే ఫెర్గ్యూసన్ లాంటి వాళ్ళు ఈవెన్ లాస్ట్లో కూడా ఒక 20-30 రన్స్ టీంకు యాడ్ చేసే కెపాసిటీ ఉంది. బట్ వీళ్ళను బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా వాడుకోవాలి. అయితే మనం 2 టీమ్స్ చూసుకున్నట్టయితే ఆర్సీబీ అండ్ సిఎస్కే 2 టీంలో కూడా చాలా మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఫ్యాంటసీ పిక్స్ కింద తీసుకోవాలంటే కనుక ఏ టీం నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు? అంటే మనం అనుకున్నట్టు ఇప్పటి వరకు టీమ్స్ వేరే, ఇప్పుడు మనం ఎవరు చూడలేదు. ఇప్పటి వరకు మనం గేమ్ చూడని వాళ్ళు ఎంటర్ అవుతూ ఉన్నారు. ఫర్ సపోజ్ రజత్ పటిదార్ రీసెంట్గా టెస్ట్ సిరీస్ ఆడాడు కాబట్టి తన బ్యాటింగ్ అంచనా వేయగలరు. ఇంతకుముందు సీజన్స్లో ఆడాడు, కానీ సర్ఫరాజ్ ఖాన్ లాంటి వాళ్ళు యాడ్ అయ్యారు. సర్ఫరాజ్ ఖాన్ మొన్న ఆడినటువంటి టెస్ట్ సిరీస్ చూస్తే అసలు టెస్ట్గా తను T20 ఆడినట్లుగా ఉన్నాడు. అలాంటి ప్లేయర్స్ కూడా ఇప్పుడు ఐపీఎల్లో అలాంటి ప్లేయర్స్ యాడ్ అయి ఉన్నారు కాబట్టి మనం ఒక అంచనాకి రాలేము. మనం రేపు ఏ జడేజా పేరు పెడితే జడేజాను మించినటువంటి ప్లేయర్ ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ప్లేయర్స్ కూడా యాడ్ అవ్వచ్చు. మనం ఇప్పుడున్నటువంటి వరకు 11 వరకు అయితే చూస్తే ఈజీగా ధోని ఉంటాడా లేదో చూస్తే ధోనిని ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, డూప్లెసిస్ 2 టీంలో నుంచి మనం 11 తీసుకుంటే డూప్లెసీ తీసుకోవచ్చు. రజత్ పటిదార్ పైన కూడా చాలా అంచనాలు ఉంటాయి. తను టీమిండియాలో ఉన్నప్పుడు ఆడాడు, కానీ ఈవెన్ ఐపీఎల్కి వచ్చేసరికి ఆడతాడు ఖచ్చితంగా. తను రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ సీజన్లో అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఈసారి కూడా అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడు. బట్ తను కెప్టెన్ అనే ప్రెషర్ను మాత్రం వీడితే అద్భుతంగా ఆడగలను. తను కెప్టెన్ను నేను ఒక సిఎస్కే లాంటి ఒక పెద్ద టీంకు బాధ్యతలు నిర్వహిస్తున్నాను అనుకుంటే మాత్రం దట్టు తను ఓపెనర్గా ఉంటాడు కాబట్టి తను చాలా కంట్రోల్గా ఉండాలి. ఆ ప్రెషర్ తీసుకోకపోతే అటు రుతురాజ్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ జడేజా ఖచ్చితంగా ఉంటాడు, జడేజాని తీసుకోవచ్చు. అల్జరీ జోసెఫ్ను పెట్టుకోవాలి. తను మంచి ఫాస్ట్ బౌలర్ కాకుండా ఈవెన్ బ్యాట్ కూడా చేయగలడు కాబట్టి తను ఒక 20 రన్స్ చేసినా తను కూడా ఫ్యాంటసీలో ఉంటాడు. సో వీళ్ళు మన పిక్స్ అనుకోవచ్చు. రచిన్ రవీంద్ర కూడా అంటే రచిన్ రవీంద్రకు తను అవకాశం ఇస్తారా లేదా అనేది కేవలం ఒక వరల్డ్ కప్లో ఆడాడు అనే దానిపైన కూడా మనం అంచనాకు రాలేము. వరల్డ్ కప్ అనేది వచ్చి 50 ఓవర్స్ ఫార్మాట్. తను రచిన్ రవీంద్ర ఆడినటువంటి తీరు చూస్తే ఫస్ట్ 20 బాల్స్లో తను 10 రన్స్ మాత్రమే చేయగలుగుతాడు, కానీ తర్వాత 20 బాల్స్లో చూస్తే ఈవెన్ 30 రన్స్ చేయగలుగుతాడు. అలాంటి ఫార్మాట్కి అలవాటు పడ్డ వ్యక్తిని రచిన్ రవీంద్రకు చోటు ఇస్తారా లేదా అనేది చూడాలి. ఈవెన్ రచిన్కు కనుక అవకాశం ఇస్తే తను ఒక బౌలర్గా స్పిన్నర్గా కూడా యాడ్ అవుతాడు కాబట్టి రచిన్ను యాడ్ చేసుకోవడానికి స్కోప్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ యంగ్స్టర్స్ చాలా ఉన్నారు, యంగ్స్టర్స్ బౌలర్స్ కూడా వీళ్ళు కొత్తగా తీసుకున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో రచిన్ రవీంద్రకు అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఈవెన్ చెన్నై ఫ్యాన్స్ కూడా డౌట్లో ఉంటారు, చెన్నై టీం కూడా ఒక రకమైన డౌట్లో ఉంటుంది. ఎందుకంటే రచిన్ను పిక్ చేసుకుంది కూడా కేవలం తన బేస్ ప్రైస్కే పిక్ చేసుకుంది, తన పైన ఏం కోట్ల వర్షం ఏం కురిపించలేదు.
బట్ తను వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ను బేరీజ్ వేసుకొని మాత్రమే సిఎస్కే తీసుకుంది. కానీ వరల్డ్ కప్లో 50 ఓవర్స్ ఆడినటువంటి రచిన్ T20 ఫార్మాట్కి అయితే సెట్ అవ్వడు అని అనిపిస్తుంది. చెన్నై హోమ్ గ్రౌండ్ ముందు జరుగుతుంది యాక్చువల్గా, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అంత క్రౌడ్ ముందు జరుగుతుంది. సో మరి ఆర్సీబీ రెంట్లో చూసుకుంటే కనుక కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్గా సిఎస్కేకి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉందనుకోవచ్చా, లేకపోతే ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఐపీఎల్లో ఎక్కడ కూడా హోమ్ గ్రౌండ్ అనేది వర్కౌట్ అవ్వదు. ఒక షీర్ మూమెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్లో వచ్చి అటు సన్ రైజర్స్ ఆర్సీబీ మ్యాచ్ ఆడుతుంటే ఆబ్వియస్గా ఫ్యాన్స్ మనం కోహ్లీ అందరూ కౌంట్ చేస్తే కంప్లీట్గా ఆర్సీబీ వైపు ఉంటుంది. బట్ దీంట్లోకి వచ్చేసరికి చెన్నైకి ఎక్కువ అవకాశాలు ఎక్కువ. ఈవెన్ పిచ్ వైజ్గా మనం చూస్తే కంప్లీట్గా బ్యాటింగ్కు సహకరిస్తుంది కాబట్టి మంచి బ్యాటింగ్ లైనప్తో ఉన్నటువంటి చెన్నైకు స్కోప్ ఉంటుంది. అదేవిధంగా ఆర్సీబీకి బ్యాటింగ్ కూడా తోడవుతుంది. చెన్నై పిచ్ను కనుక సద్వినియోగం చేసుకుంటే హై స్కోర్ చేయగలదు. కానీ ఆ హై స్కోర్ను కాపాడుకునే బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఆర్సీబీకి వీక్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు చెన్నైదే విజయం అని అనుకోవచ్చు. థ్యాంక్స్ రావు గారు, మొత్తానికి అంటే ఈ ఫస్ట్ మ్యాచ్ గురించి మీ ఎక్స్పర్ట్ అనాలిసిస్ అందించినందుకు. సో చూశారు కదా వ్యూవర్స్, ఇది ఈరోజు సంబంధించిన మ్యాచ్ గురించి ఎక్స్పర్ట్ అనాలిసిస్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అయితే మీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా మాకు తెలియజేయండి. వాటిని కూడా తీసుకొని దీన్ని మరింత మెరుగుపరిచే ప్రయత్నం అయితే చేస్తాం. సో నెక్స్ట్ మ్యాచ్ మరి సంబంధించిన ఎక్స్పర్ట్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.